యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లాగే ఉంటారు. కానీ ప్రజాస్వామ్యంలో యథా ప్రజ తదా రాజా, ప్రజలు ఎట్లా ఉంటే పాలకులు అట్లాగే ఉంటారు. ఉచితాలు గత 4-5 రోజుల నుండి ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు రాసుకొచ్చినాయి. జర్నలిస్టులకి కిట్లు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, అట్లాగే లేకపోతే ఆ గిఫ్ట్ ఇస్తున్నారు, ఈ గిఫ్ట్ ఇస్తున్నారు, వాలంటీర్లకు 5,000 ఇస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇవాళ సాక్షి వాళ్ళు ప్రారంభించారు, అక్కడ ఆ గిఫ్ట్ ఇస్తున్నారు, ఇక్కడ ఈ గిఫ్ట్ ఇస్తున్నారు అన్నట్టు. వెరీ గుడ్. ఇంతకీ ఇవ్వంది ఎవరు? ఎవరికి ఇస్తున్నారు వీళ్ళిద్దరూ? జనానికే కదా. తీసుకుంటున్నది ఎవరు? జనమే కదా. జనానికి లేనటువంటిది జనం నాకే గిఫ్ట్ వద్దు, నా కష్టార్జితం నాకు చాలు, నేను ఎవరి దగ్గర చేజాచను, మీరు సరిగ్గా పరిపాలించండి నేను ఓటేస్తానని ఎవడని చెప్తున్నాడా? మీ పరిపాలన నాకు నచ్చితే ఓటేస్తానని ఎవరని చెప్తున్నారా? ఇక్కడ సమస్య ఏంటంటే ఇచ్చేదంతా తీసుకుందాం, ఎవరో ఒకళ్ళకి ఓటేద్దామని జనం ఉన్నప్పుడు మరి అప్పుడు పార్టీలు ఏం చేయాలి? నిజాయితీ కలిగిన వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు నాకే ఉంది, నాకైతే 30 ఏళ్ళ నుండి ఈ సమాజాన్ని చూశాను కాబట్టి ఏ సమస్యకి ఎట్లా పరిష్కరించాలో తెలుసు, ఏ కార్పొరేటర్ వ్యవహారంలో ఎట్లా చేయించవచ్చో తెలుసు, ఏ ఎమ్మెల్యే వ్యవహారం ఎట్లా చేయించాలో తెలుసొచ్చు. కానీ నాలాంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నికగా, ఎందుకంటే డబ్బులు లేనివాడిని అసలు ప్రజలు పట్టించుకోరు కదా. ప్రజలు పట్టించుకునే వాళ్ళని అధికారులు కూడా పట్టించుకోరు. ప్రజాప్రతినిధులు అయ్యాక కూడా లంచాలు ఇవ్వాల్సి వస్తుంది వేళ అధికారులకు పని కావాలంటే. దానికి తోడు కన్స్ట్రక్షన్ లేదు, డిస్ట్రక్షనే ఉంది. మరి ఈ తప్పుకి ఎవరు బాధ్యులు? డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారా? ఓట్లు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళని పట్టుకొస్తున్నటువంటి పార్టీలదా? డబ్బులు ఎట్లాగూ ఖర్చు పెట్టాం కాబట్టి మరి అది సంపాదించుకోవాలనుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులదా? విత్తు ముందా చెట్టు ముందా, గుడ్డు ముందా కోడి ముందా? ఇదే ఇక్కడ ప్రధాన చర్చ.